హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. మీ అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నెట్ బాగోలేక నేను 2 డేస్ నుంచి వీడియో పెట్టలేకపోయాను. 31st ఈవినింగ్ ఎక్కడెక్కడ ముగ్గులు వేసుకున్నాం, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఒక చిన్న వీడియో పెడుతున్నాను. ఈ ముగ్గు ఎక్కడో చెప్పుకోండి, మా మ్యూజిక్ కాలేజ్లో మా వీణా విభాగం ముందు పెట్టుకుంటున్నామండి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు, వేస్తున్న వాళ్ళు అందరూ కూడా వీణా స్టూడెంట్స్ అనమాట. అందరం కలిపి పెట్టుకోవడం వల్ల 10 నిమిషాల్లో ఫటాఫట్ అయిపోయింది చక్కగాని. ఈ ముగ్గు మీకు ఆల్రెడీ ఎన్ని చుక్కలు ఎలా వేయాలనేది పెట్టాను కదా, ఇది కలరింగ్కి చాలా బాగుంటుందని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారండి. 10 years నిండితే చాలు. ప్రతి విభాగంలో అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు. వాళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఇక్కడ వేస్తున్న వాళ్ళందరూ వీణా విభాగం వాళ్ళండి. అలాగే అన్ని విభాగాల ముందు వాళ్ళు వేసుకుంటారు అన్నమాట. ఆ స్టూడెంట్స్ ముగ్గు వేయడం పూర్తయిందండి. ఈ అచ్చులు మీకు తెలుసు కదా, ఈ అచ్చులు పెట్టి పైనుంచి ముగ్గు పిండి వేసామనుకోండి, సేమ్ డిజైన్ చక్కగా కిందకి దిగిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. ముగ్గులు రాని వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. మనం ముగ్గు పెట్టుకున్నాక పక్కన ఇలా డిజైన్స్ వేసుకున్నా ఇంకా అందం పెరుగుతుంది అనమాట. స్వాగతం బొమ్మలు అటు ఇటు వేసి మధ్యలో లోటస్ దింపాము. మా ముగ్గు వేయడం పూర్తయిందండి. మీరు కూడా ఒక్కసారి చూసేయండి. ఇక్కడ చక్కగా ముగ్గులు వేసుకొని ఇంటికి వెళ్ళి అప్పుడు మా ఇంటి ముందు ముగ్గులు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఏమైనా 31st సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా అచ్చులేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం వోకల్ విభాగంకి వెళ్దాం. అక్కడ మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు ఎలా వేసుకుంటారో చూద్దాం. నేను అన్ని విభాగాలు షూట్ చేయలేదండి. మాకు కాలేజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి, అందుకు ఇటుకలు అన్నీ ఉన్నాయి. వోకల్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు, కాకపోతే అందరూ వెళ్ళిపోయారు, కొంతమంది రాలేదు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా విజయనగరం మ్యూజిక్ కాలేజ్ గురించి చూడాలని అనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే 1 hour నేను చేసిన వీడియో లింక్ పెడతానండి డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చూడగలరు. ఆ మెట్ల మీద కూర్చున్నాడు వాడు, మా చిన్నవాడండి. 4th year వోకల్ నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ముగ్గులు వేయడం పూర్తయ్యాక ఇంటికి వెళ్ళి వండుకొని తిండాలు అయిపోయిన తర్వాత మాకు అపార్ట్మెంట్లో ముగ్గులు కాంపిటీషన్ అయింది. ఆ ముగ్గులు వరుస పెట్టి నేను చూపిస్తాను చూడండి. ఇది నేను వేసిన ముగ్గండి. మాకు అపార్ట్మెంట్లో అందరం కలిసి నవ్వుతూ తుళ్ళుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసే రెండే అండి ఇయర్లో. ఒకటి వినాయక చవితికి ఒక 5 days మేము చేసుకుంటాం. ఆ తర్వాత ఈ ముగ్గుకి ఫస్ట్ వచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ December 31st కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ విపరీతమైన చలిగా ఉన్నా అంత సరదాగా వచ్చి ముగ్గులు వేసుకుంటాము. దీనికి 2nd వచ్చిందండి. ముగ్గులు అయిపోయిన తర్వాత మగపిల్లలకి కబడ్డీ పెట్టాం. తర్వాత మోనో యాక్షన్ అని అలా పెట్టుకున్నాం సరదాగా. చిన్న కేక్ ఏదో కోసి ఒక స్వీట్ హాట్ అని సింపుల్గా చేసుకున్నాం. మెయిన్ అక్కడ విషయం ఏంటంటే అపార్ట్మెంట్ అందరం ఒక దగ్గర చేరుతాం అనమాట. అది సంతోషం కలిగిస్తుంది. ఇంచుమించు 1 గంట కూడా అయిపోతూ ఉంటుంది. మీరందరూ ఎలా చేసుకున్నారు? ఈ ముగ్గుకి 3rd వచ్చిందండి. చూసారు కదా ముగ్గులు. ఆ తర్వాత ఇప్పుడు పిల్లలందరూ కలిపి డ్యాన్సులు వేస్తున్నారు చూడండి. అక్కడ అంకుల్ గారు ఉన్నారు చూసారా, అతను చాలా యాక్టివ్, చాలా సరదాగా ఉంటారు. ఇంకా అక్కడ రెడ్ డ్రెస్ వేసుకుని ఉన్నారు చూసారా, ఒక ఆవిడ చున్నీ వేసుకొని. ఆవిడ టీచరు. అంతేకాదండి మా అపార్ట్మెంట్ కూడా ఆవిడ టీచర్ అనమాట. చక్కగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే శుభ్రంగా గేమ్స్ కండక్ట్ చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. డ్యాన్స్లో అయిపోయాక మోనో యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇంకా విపరీతంగా డెకరేషన్స్ చేసి లగ్జరీగా కాకుండా
సింపుల్గా చేసుకుంటామండి. అందరం కలిసి గ్యాదర్ అయ్యి సరదాగా గడిపాం లేదా అనేది చూసుకుంటాము. సింపుల్గా ఒక కేకు ఏదో స్వీట్ హాట్ అంతే తప్ప మరీ ఎక్కువగా ఖర్చు పెట్టి అలాగా 31st నైట్ సెలబ్రేషన్స్ అయితే ఎవరు చేసుకోము. వీడు మా పెద్దవాడు. ట్వెల్వ్ అవుతుందండి. ఇంక అందుకే కేక్ తెచ్చారు. కేక్ కట్ చేయడానికని అందరూ చిన్నపిల్లల చేత కేక్ కట్ చేస్తున్నారు. కేక్ కటింగ్ అయిందండి. స్వీట్ హాట్ తినడం అయిందండి. పిల్లలందరూ పార్టిసిపెంట్స్ అందరికీ, ముగ్గులు వేసిన వాళ్ళకి అందరికీ కూడా ఏవో ఒక చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఇదండి మేము ఎలా చేసుకున్నాము అన్నది చూపించాను కదా. సింపుల్ కానీ చాలా హ్యాపీగా అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.